అంటే మార్నింగ్ టెంట్ అవన్నీ చూస్తారు కదా, ఆ టెంట్ అవన్నీ చేసుకొని ఆ కార్యక్రమాలు ముగించుకొని మనకి ఇక్కడ ఎవరు తెలిసిన లేదు, మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. యాక్చువల్గా అయితే స్టేషన్ కనుపూర్ వరంగల్ రోడ్ నుంచి వస్తుండే కదా, అప్పుడు వీడియో తీయడానికి అవకాశం లేకుండే. సో మళ్ళీ మధ్యలో ఆగి మేము వేరే దగ్గర టిఫిన్ ఆగిన తర్వాత టిఫిన్ చేసుకుంటా ఛార్జింగ్ పెట్టేసుకొని ఛార్జింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ములుగు రోడ్లో ఉన్న ప్రస్తుతానికి భగత వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూ ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాటరీ రావట్లేదు అసలు. యాక్చువల్గా అయితే మొబైల్ బ్యాటరీ మనం అనుకున్నంత రావట్లేదు. ఏంది రాబోయే అనుకున్నాము, సరేలే ఏమవుతుంది వచ్చిన నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి మధ్యలో ఆగి అందుకే టిఫిన్ దగ్గర మేము ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. అది అందుకే ఈ ప్లేస్ ఇది ములుగు దగ్గరలో ఉంటుంది. ఇది ములుగు దాటిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ నుంచి 94 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ నుంచి కొద్దిగా కంటిన్యూ ఉంటుంది కదా, మన దగ్గర ఉన్న మొబైల్ సోర్స్తోనే ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ నేను మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నాను. సరేనా, ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ములుగు దగ్గరలో ఉన్నాము. ఈ నుంచి 94 కిలోమీటర్స్ బొగత వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. స్టార్ట్ చేద్దామా, చలో పోదాం. ఆడ బోర్ గడవతం చూసిరా, మేడారం భూపాలపట్నం పస్రా అంట. దీని తర్వాత టెంపుల్ వస్తుంది దోస్త్. చిచాస్ ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ వరంగల్ వాళ్ళు ఉన్నా ములుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి తెలుసు అనుకుంటా. చాలా ఫేమస్ ఇక్కడ, జాతరలాగా సాగుతుంది. అది ఎప్పుడు అనేది నాకు తెలియదు, బట్ జాతరలాగా అయితే సాగుతుంది, బాగుంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ఉంది అమ్మవారి టెంపుల్, చూసిరా. దేవాలయం గట్టమ్మ దేవాలయం అని చాలా ఫేమస్ ఇది. ఇది ఆడిన తర్వాత ములుగు, ఇంకా అది నెక్స్ట్. ఇప్పుడు వచ్చేది ములుగే. సో మనకి ఇక్కడ నుంచి 1 hour 40 minutes చూపిస్తుంది. 85 kilometers పోవాలి ఇంకా మనం. బొగత వాటర్ ఫాల్స్ పోతా ఉన్నాం. ఆడికి పోతున్నామే ఇది అంతా. అసలు చినుకులు పడుతున్నాయి. చిచ్చా చూడు రీ, వర్షం వస్తే సూపర్. అక్కడ పడుతుంది, వర్షం పడుతుంది కదా. అది నేనైతే వర్షం అనుకుంటున్నా. యాక్చువల్గా వర్షం పడుతుందేమో, వర్షాకాలం కదా, ఫుల్ ఎంజాయ్ చేయలే జర్నీ అనుకున్నాము. అమ్మ వర్షం వస్తలేదు, ఏమొస్తలేదు. అమ్మ వేడి చచ్చిపోతున్నాం ఇక్కడ. ఈ జనగాము, ఈ పాలకుర్తి, గన్పూరు, స్టేషన్ గన్పూర్ అంటారు, మామూలుగా గన్పూర్ అంటారు, స్టేషన్ గన్పూర్ అంటారు. ఈ వరంగల్, హనుమకొండ, అబ్బా ఎండలు చంపుతున్నాయి. వేడి అయితే విపరీతంగా ఉంది, ఏదో ఎండాకాలం ఉన్నట్టే ఉన్నాయి. చూసిరా, ములుగు వచ్చేసినాం. ఇది అసలు ములుగు ఇది. కదా ఎమ్మెల్యే వచ్చింది, ఆమె సీతక్క వచ్చింది అంతే. మినిస్టర్ వచ్చినట్టు, సెక్యూరిటీ అందుకే ఉంది. మినిస్టర్ వచ్చింది. ములుగు దాటినాక కూడా ఒక టోల్ గేట్ వస్తుంది దోస్త్. ఏంది చిచ్చా ఇది, అమ్మ టోల్ గేట్లోకి అల్లుడే ఉన్నది మనకి పైసలని. వచ్చేప్పుడు బీబీనగర్లో కట్టినాం కింద. ఇప్పుడు మళ్ళీ గన్పూర్ దాటినాక ఒక టోల్ గేట్ వచ్చింది. గన్పూర్ తర్వాత ఇదే వచ్చింది కదా మళ్ళీ మనకు. ములుగు ఎమ్మెల్యే ఏమైనా కదా సీతక్క. మామూలుగా గన్పూర్ దాటినాక ఇది ఒకటే వచ్చింది కదా మళ్ళీ. అంటే గన్పూర్ దాటినాక ఒకటి వచ్చింది, ఆల్రెడీ ఒకటి వచ్చిన తర్వాత ఇది ఒకటి మళ్ళీ రెండోది ఇది మనకు కదా.
స్పీకర్లకే కట్టుడు అవుతుంది సాంగ్ కొత్తగా పెట్టినట్టున్నారు టోల్ గేట్ ఛార్జ్ ఏమంటారు రీఛార్జ్ చేయాలి అయిపోయి ఉంటాయి నాకు తెలిసి డబ్బు ఇల్లే తాడువాయి దోస్తులు ఇది తాడువాయి దాడుతున్నాం మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడువాయి రైట్ సైడ్లో మన గోవా వెళ్తే కర్ణాటక కూడా ఫెరియాడు రిసార్ట్సా ఫెరియాడు రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఎంత రూమ్ ఇక్కడ ఎంత అంటవా వ్యూ పాయింట్ రిసార్ట్ ఊరు లోపల పెద్దనే ఉంది అక్కడ కూడా ఉంది పెంకుటిల్లు ఉన్నాయి ఇక్కడ slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of ప్రకృతి అంటారు అసలు ప్రకృతిని జీరో పొల్యూషన్ అదే ఇది శాంతంగా ఉంది వాతావరణం అంటే వర్షాలు తక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా చిన్నబోయిన పెళ్ళి చేరుకున్నాం చిచ్చాస్ చిన్నబోయిన పెళ్ళి నుంచి ఇంకా 30 కిలోమీటర్లు పోవాలి మనం బొగతా వాటర్ ఫాల్స్ సారీ అమ్మాయి చెప్పుడే ఉన్నది పోడే ఉన్నది కానీ అదైతే వచ్చలేదు ఏంద్రా లాస్ట్కి వచ్చి పడైతే కూర్చొని నొప్పులు పెడుతున్నాయి ముడి పెద్ద టవర్ పెట్టింది చిన్నపోయిన పెళ్ళిలో సెల్ టవర్ అయినా అది అదేనా no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.
Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words. Take the next left to stay on National Highway 163. Okay, no problem. వర్షం పడుతుంది. Continue on National Highway 163 for 24 kilometers. Okay, thank you. మంచిగా ఉన్నాయి ఇక్కడ ప్రాంతాలు కానీ. ఏటూరు నాగార తుపాకులగూడెం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vent. అంటే ఆకాశం మేఘామృతమైంది దోస్తులు. మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేటప్పటికి వర్షం వర్షాలు కురిస్తే ఎంత మంచిగుంటది. వాన 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 నీలాకాశంలోన నీతో సిందేసి ప్రేక్షకులను ఆస్వాదిస్తూ ఫుల్గా వాడాలంటే ఏడైతుంది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇది బ్రిడ్జ్? ఇది గోదావరి ఇంకా ఖాళీగానే ఉంది, మొత్తం ఏం రావట్లేదు, సైడ్ నుంచే వస్తుంది. ఇది అంత పెద్దగా ఏం లేదు కానీ నీళ్ళు అయితే ఉన్నాయి, మంచి ఫీలింగ్ ఉంది. కనీసం విధానం చూసినాం కదా, సంతోషం మొత్తానికి. లేకుంటే బగతా వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం, వాటర్ రాలేదంటే అప్పుడు బగ్గుమంటుంది మన మనస్సు. తక్కువ వాటర్ వస్తుంది. వెళ్దాం ఇంకెందుకు, ఇక్కడ ఏం లేదు కానీ. అక్కడ చూసినాం కదా, రాజు పెట్టిదేమో ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి, అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి. ఫిర్యాడో రిసార్ట్, 12 kilometers to go. ఫిర్యాడో రిసార్ట్ కదా అది. ఫిర్యాడో రిసార్ట్ ఉంది దోస్తులు ఇక్కడ. ఎవరైనా కావాలనుకుంటే రూమ్స్ అవి ఇవి అవైలబుల్ ఉంటాయేమో కనుక్కోండి. మనం అయితే అక్కడ వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. వాజేడు 10 కిలోమీటర్లు, వెంకటాపురం 20. చెప్పినగా ఇది దాటినామంటే 10 కిలోమీటర్లు ఉంటుంది అని. వెంకటాపురం అడవి డివిజన్ పరిధి ప్రారంభం. చలో ప్రస్తుతానికి మండపాకలో ఉన్నాం ప్రస్తుతానికి. గోదావరి దాటిన వెంబటే మండపాక వస్తుంది గ్రామం. అదే పరిస్థితి. ఫుడ్ విషయం అయితే మాకు తెలియదు, ఎందుకంటే మేము ఇక్కడ టేస్ట్ చేయట్లేదు, ఆకలి అనిపిస్తలేదు. పొద్దున ఫుల్గా మంచిగా దాంపడం వద్దు వద్దంటే మా బాగా వినకపోయా. దోశలు, పూరీలు, ఇడ్లీ, ఇక బోండా ఒక్కటి బాగుండే, అదెంత తిట్టుకుందాం మమ్మల్ని. నన్ను ఒక్కదాన్ని నేనేం పాపం చేసిండ్రా నాయన మీకని ఏమంటావా? ఇద్దాం అనుకున్నాం కానీ వేడికి లేకపోతే రబ్బర్ జాయినట్టు మైదా పిండి అట్లే ఉంటుంది, మనం అరిగించుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నావా లేదా మనము అక్కడికి? ఎక్కడికి?
బిలాయికి చూద్దాం ఎన్ని మరి కిలోమీటర్లు తీసుకెళ్ళారు అదే ఏమంటావు బావా అంతమానం ఇస్తావు అట్లా గుస్సా చేస్తావు ఎందుకే జర తీసుకుపోరాదు సర్ప్రైజ్ ఇవ్వాలి ఏమవుతుంది కావాలంటే మనం వండుకుందాం పప్పులు ఉప్పులు కొనుక్కొని మనకు లేవా వంట సామాన్ అన్నీ ఉన్నాయి రోడ్డు మీద పెట్టుకొని వండుకుందాం అబ్బాయి ఎవరొద్దన్నా పోతా ఇందాక తీసుకోవాల్సిన టైగర్ ప్రాన్స్ అదే అన్నాను నేను మరి నువ్వేమో ఆపకపోతే 10-20 తీసుకుని ఉంటే మంచిగా ఫ్రై చేసుకునేవాళ్ళు అన్నీ ఉన్నాయి మసాలా గిసాలు ఎట్లానే కరివేపాకు వేసి మంచిగా ఏను నోట్లో మన్ను పోసినావు అంత అయిపోయినాక అన్నీ చెప్తాను ఇట్లా ఉన్నది పెద్ద మంచి కథ ముంగటేయడం ఉంటే చూద్దాం చలో చిచ్చా బొగతా వాటర్ ఫాల్స్ రెడీ వచ్చేసినాం ఇంకా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. ఏం టికెట్ అంటనా అడుగు టికెటా టికెట్ అంట తీసుకో పరిస్థితి మద్యపానం నిషేధం అతిక్రమించినచో 2000 వరకు జరిమానా ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ సో ఎవరైనా ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి దయచేసి పోలీస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ టైప్ ఓకే ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకోవాలని ఎట్లా బ్రో కష్టం ఏడా అమ్మ వాచేడు ఎన్ని కిలోమీటర్ వస్తుంది మళ్ళీ 3 కిలోమీటర్లు చలో చూసుకోండి ఒక్కొక్కరికి పార్కింగ్ రేట్స్ బైక్కి ఆటో కారు బస్సుకి ఎంతెంత ఉందో చూడండి చూసుకోనండి క్యాషే తీసుకొని రండి ఇక్కడ ఏటీఎంస్ అవన్నీ ఏం పనిచేస్తలేవు ఫోన్పే గూగుల్ పేను మా బావతో కలిసి ఇద్దరం వస్తున్నాం ఇక్కడ ధూమ్ ధామ్ బిద్దాం చలో బగతా వాటర్ ఫాల్స్ ఏం బావా అదే నెక్స్ట్ చలో చల్ దయచేసి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం క్యాష్ లిక్విడ్ క్యాష్ తెచ్చుకోండి ఫోన్పేలు గూగుల్ పేలు మాత్రం వాటి మీద ఆధారపడదు ఎందుకంటే ఇక్కడ నీళ్ళు పనిచేయ ముందే చెప్పేస్తున్నారు క్యాష్ తెచ్చుకున్నా చేంజ్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అన్నీ అట్లా పెట్టుకోండి ఎందుకంటే మన దగ్గరలో అడిగిరా ఇప్పుడు సో మీరు వచ్చేప్పుడు చేయండి మేము ఇక్కడ గూగుల్ పే కూడా ఉంటుంది ఫోన్పే ఉంటుందని అట్లా వచ్చేసినాం కానీ లేవంట మా దగ్గర కొద్దిగా అదృష్టానికి 200 రూపాయలు దొరికింది అంతగా మించి లేదు సో పార్కింగ్ ఇక్కడ అంటారు కానీ ఇక్కడ పెట్టేసి చలో పార్కింగ్ ప్లేస్లో కార్లు బాగానే వచ్చినాయి మంచిగా వచ్చినాయి చిచ్చా చూసుకోరి చలో మనం ఇప్పుడు బగతా వాటర్ ఫాల్స్ రోడ్లో ఉన్నాం స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా చూపిస్తాం మీకు కూడా ఓకేనా ఇక్కడ మాత్రం క్యాష్ తెచ్చుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు క్యాష్ లేదంటే చాలా ఇబ్బంది ఎవరిని అడిగినా లేవని చెప్తున్నారు క్యాష్ మీరు ఏమన్నా క్యాష్ తీసుకొచ్చుకోండి మెట్లు ఇట్లా మెట్లు లాంటి ఏమన్నా ఉన్నట్టున్నాయి ఇంతకుముందు రాలేదా నువ్వు కూడా చలో అందరం ఫస్ట్ టైం చూద్దాం ఎంత లోపలికి ఉందో టికెట్ ఇచ్చిరామేనా చూపావా మరి మళ్ళీ అడుగుతా వెళ్ళి టికెట్ అడుగుతా నీకు ఇచ్చినాక 100 రూపాయలు దాని మధ్యలోనే ఓయ్యా మరి అది చెప్పాలిగా ముందే మనకు తెలుసుగా మన మతి గురించి చలో ఇది ఎంట్రన్స్ బగతా వాటర్ ఫాల్స్కి బయలుదేరుతున్నాము దగ్గరలో ఉన్నాము దోస్తులు చూద్దాం ఇక అందరు అంటారు ఇక బగతా వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటాయి ఎట్లుంటాయో ఇప్పుడు మనం చెప్దాం చూసి బాగలేదు అనుకో నేను చెప్పేస్తాను డైరెక్ట్గా ట్రై చేద్దాం చూడండి దయచేసి చెత్త వేయరాదు సో కరెక్టే కదా ఇవన్నీ పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా డస్ట్బిన్లో వేయాలి చెత్త ఏదైనా ఉన్నా సో నా సజెషన్ ఏంటంటే ప్లాస్టిక్ ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్ ఇదే దారి 300 మీటర్లు నడవాలంట నడుదాం ఏం బాగా ఎడువైనావు
అదే నువ్వు వేయకున్నా అది పడిపోతుంది సెన్సార్ వెళ్ళిపోయి సేఫ్ సైడ్ అంటావా చలో 300 మీటర్స్ కదా చూద్దాం అందరు బాగతా అంటారు కదా షూలు వేసుకుంటే అయిపోవా షూస్ ఎందుకులే చెప్పులు పెట్టు కదా మళ్ళీ ఎక్కడ నీళ్ళలో దిగుతాయి దోస్తులు చూడరా రే చిచ్చా వాటర్ సౌండ్ మాత్రం ఇక్కడ వరకు మస్తు భయంకరంగా వస్తుంది అబ్బో స్టార్ట్ వాటర్ ఫాల్స్ వాటర్ వైట్గా వస్తుంది ఇప్పుడు మంచిగా కదా మట్టి రావట్లే స్టార్టింగ్ వస్తుంది అంతా పోతుంది కదా అంతే అదే చూడండి ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం 100 మీటర్స్ ఉంటుందా ఇంకా 100 మీటర్స్ సూపర్ కానీ ఇక్కడ క్యాంపింగ్ అవి ఇవి ఉంటే బాగుంటుంది కదా అంతా ఫారెస్ట్ కదా అయితే పర్మిషన్ తీసుకోవాలి చూసారా ఎంత బాగుందో వస్తుంది కదా రండి అందరు రోజు ఎట్లా గేట్లయితే ఎట్లా వస్తుంది అట్లా అంతే మరి వాటర్ అదంతా వస్తుంది అంటే బాగానే ఉందని ఇంత అన్నీ గోదావరి కదా మళ్ళీ స్విమ్మింగ్ చేస్తున్నారు చాలామంది మనం కూడా చేద్దాం ఎప్పుడు కాదులే తర్వాత మళ్ళీ వచ్చి ఎందుకంటే మన కాడ ఏం లేవు సారు హలో ఫ్రెండ్స్ వచ్చేసినాం చూడండి బొగోతా వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది కానీ సపరేట్ చేయడానికి కదా ఇది వీళ్ళకి ఇక్కడ సపరేట్ స్విమ్మింగ్ స్నానాలు చేసుకోవడం సపరేట్గా ఉంది చూసుకోండి ఎంజాయ్ చేయండి మీకోసమే చూపిస్తున్నా దోస్తులు చూడండి దోస్తులు చూసిరా ఎట్లున్నాయి ఇవి కాస్త అడుగు చూసేయాలి అటు ఇటు అయ్యేది అనుకో చూస్తురా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూసారు కదా ఇంకా స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది నాలా ఇద్దరు వచ్చారు అనుకో ఏం చేయలేదు మీకు చూపించడం తప్ప నేను ఏం చేయలేను ఇక్కడ సో మీరు కూడా వస్తే గ్రూప్తో రండి బాగుంటుంది ఓకేనా ఆల్కహాల్ మాత్రం స్ట్రిక్ట్గా నాటాలోడు ఇక్కడ అక్కడ ఎవరో అన్న ఫుల్ ఫోటోషూట్ పెట్టిండు స్టిల్స్ చూడరు మొత్తం షారుఖ్ ఖాన్ని మెచ్చిపోయేటట్టే ఉన్నాడు అన్న ఎవరో కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం చిచ్చ బొగోతా వాటర్ ఫాల్స్ వచ్చేసినాము ఎలా ఉంది సూపర్ ఫీలింగ్ కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇది చూస్తుంటే మస్తు అనిపిస్తుంది Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. ఆ పైన దేవుని టెంపుల్ కనబడుతుంది కానీ మేము వెళ్ళలే పైకి ఇక మళ్ళీ కింద నుంచే చూపించినాము చూడండి నేచర్ ఎంత బాగుంటుంది మనం ఎంత బాగా చూసుకుంటే నేచర్ కూడా అంత బాగుంటుంది మనకు అంత మంచి వాతావరణము ఆరోగ్యాన్ని ఇస్తుంది అక్కడి నుంచే మనం వచ్చింది ముందర నుంచి
చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూస్తుంటే, అసలు మస్తు అనిపిస్తుంది ఫీలింగ్, ఎంత బాగుందో. గ్రీన్ వర్షాకాలం కదా, అసలు మంచి గ్రీనరీ ఉంది చెప్పాలంటే. ఆ వాటర్ అసలు చాలా బాగుంది, వైట్ చూడండి, మస్తు అనిపిస్తుంది అసలు వాటర్ చూస్తుంటే. Our hearts beat to the city streets. We began to feel the fire. ఇక్కడ నీళ్ళు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి అసలు. నేను అనుకోలే ఎట్లుంటాయని. మహానందిలో ఉంటాయి చూసారా, కింద కాయనేసి కనబడుతుంది, అట్లా ఉన్నాయి. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young, it has just begun. వాతావరణం చాలా వేడిగా ఉన్నది. నా చెమటలు చూడండి ఎట్లా కారుతుంది, చూసారా? ఫుల్ వేడి వాటర్ వల్ల అనుకుంటా నాకు తెలిసి. అండ్ మామూలుగా కూడా వాతావరణం ఇక్కడ చాలా వేడిగా ఉంది, కొండ ప్రాంతం కదా, మేబీ దానివల్ల అయి ఉంటుంది. సో మీరు చూడండి, ఫ్రెండ్స్తో కలిసి వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కరు ఇద్దరు అంటే ఎంజాయ్ చేయలేరు, మినిమం ఒక 6 మెంబర్స్ రావాలి, అందరు కలిసి, ఫ్యామిలీ అయినా వేరే ఎవరైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరం వస్తే మనం ఏం చేయలేం. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏం చేయగలుగుతాను? కెమెరా విజువల్ తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి. ఎంజాయ్ అంటే ఏం చేస్తాను, ఇంకా నా పని నాకే ఉంటుంది కదా. అదే నలుగురు ఉన్నారనుకో, నలుగురితో మాటలు, ఏదైనా ఫుడ్ తెచ్చుకొని, లేదంటే మనమే ఇక్కడ ఫుడ్ తీసుకొని చేసుకోవడం చాలా బాగుంటుంది. సో మీరు కూడా వచ్చి ఇట్లా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి అయితే నాకు తెలిసి ఒక 350-400 వరకు రావచ్చు. గూగుల్లో చూపిస్తుంది కానీ అది రాంగ్, అది అనుకుంటున్నాను నేనైతే. నాకైతే చాలా లాంగ్ అనిపించింది. గూగుల్లో మాత్రం 250 సంథింగ్ చూపించింది, బట్ ఎక్కువనే ఉంటుంది, 350 మినిమం ఉంటుంది. 350 to 400 కిలోమీటర్స్ కంపల్సరీ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని రావాలి. ఫుడ్ కూడా కష్టం ఇక్కడ, ఫుడ్ ఏటీఎమ్స్ వచ్చేప్పుడు క్యాష్ ఏమైనా లిక్విడ్ తీసుకొచ్చుకోండి, క్యాష్ తీసుకొచ్చుకోండి, లేదంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది క్యాష్ లేకుంటే. క్యాష్ కూడా తీసుకొచ్చుకోండి. ఇంకా మీరు కావాలంటే ఇక్కడ మాత్రం క్యాంపింగ్ అలాంటివి వేసుకోలేం, క్యాంపింగ్ టెంట్స్ అలాంటివి అయితే ఇక్కడ లేదు. బయట ఏమైనా ఉందేమో నేను కనుక్కొని చెప్తాను, మళ్ళీ బయట ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడైతే లోపలికి అయితే లేదు, ఇక్కడ ఈ ఏరియాలో వేసుకోవడానికి మాత్రం క్యాంపింగ్ అలో లేదు. ఫుడ్ మాత్రం ఇక్కడ దొరకదు నాకు తెలిసి, మనం చేసుకోవాల్సిందే. మీరు కూడా అక్కడి నుంచి ఏమన్నా ఫుడ్ తెచ్చుకోండి, లేదంటే ఇక్కడికి వచ్చినాక చేసుకుంటామంటే ఇక్కడ కూడా ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. ఇది విషయం బొగతా వాటర్ ఫాల్స్ సంబంధించింది. ఉంటా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బై బాయ్, టేక్ కేర్.